మైనర్ల రక్షణకు పోక్సో కవచం అవగాహన కల్పించాల్సిన బాధ్యత లేదా? సో చిన్నప్పటి నుంచెల్లే పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇంకా పాఠశాల స్థాయి నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన అవసరం. అత్యవసర సహాయం కోసం అందుబాటులో చైల్డ్ లైన్ 1098, పోలీస్ అయితే 100, చైల్డ్ వాళ్ళ కోసం అయితే 112 అని చెప్పి వీటికి మీరు కాల్ చేయొచ్చు. సో అయితే ఈ చిన్నప్పటి పాఠశాల నుంచెల్లే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి వీళ్ళ పిల్లలకు నేర్పియాలి. అంటే అది ఎవరైనా కానివ్వండి, అసలు గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే ఏందో వాళ్ళకి చెప్తే, సో ఎవరైనా పిల్లల్ని టచ్ చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ కంప్లైంట్ చేస్తారు ఇంటికి వెళ్ళి. సో అసలు అది అంటే ఏంటో తెలియనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏం తెలియదు కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు. సో ఈ మధ్య చాలా వరకు మోస్ట్లీ స్కూల్స్లో ఏం చేస్తూ ఉన్నారంటే, అంటే కొన్ని స్కూల్స్లో కొంతమంది టీచర్ మాత్రమే సో వాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏందని చెప్పి, అండ్ దీస్ ఆర్ మై ప్రైవేట్ షాట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్ అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తున్నారు. బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇది గవర్నమెంట్ కూడా దీన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొని ఈ స్కూల్స్లో అవ్వచ్చు, లేకుంటే అన్నిట్లలో కూడా వీటిని ప్రవేశపెట్టాలి. అసలు దీనికోసం అనేది సపరేట్గా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే ఇక 18 ఏళ్ల పిల్లలోపు పిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. అట్లనే తెలంగాణలో ప్రతి ఏడాది 5,000కు పైగా కేసులుంట. సో ప్రతి ఏడాది 5,000కు పైన కేసులు అవుతూ ఉన్నాయి. మీరు ఆయన యావరేజ్ చేసుకుంటే కూడా 450 కేసులు నెలకైతాయి. 450 కేసులు నెలకైతున్నాయి అంటే ఎంత స్థాయిలో ఈ పోక్సోలు ఎంత రికార్డులో వెళ్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సో ఏదో మనకు తెలిసినవి 1-2 వైరల్ కాగానే నెలకో సంవత్సరానికో ఇవే ఉన్నాయి వచ్చు అనుకుంటాం మనం. కానీ దగ్గర 5,000 కేసులు సంవత్సరానికి. లైంగిక దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీపై కఠిన శిక్షలు. వారు ఒప్పుకున్న మైనర్ల విషయంలో నేరమే. ఇక కేసు దాచిపెట్టినా జైలు శిక్ష పడే అవకాశం. తప్పుడు పోక్సో కేసులపైన చట్టంలో శిక్షలు. ఇంకా ఈ కేసులో బెయిల్ కోడ్ విచక్షణపైనే ఆధారితం. అవగాహన పెరిగితేనే నేరాలకు అడ్డుకట్ట సాధ్యం. సో ఇది ముందుగా అవగాహన పెరగాలి. అంటే ఎవరికైనా అబ్బాయిలకు అమ్మాయిలకు పోక్సోలో కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. సో ఈ పోక్సోలో అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ఒకవేళ మనం దీన్ని దాచిపెట్టినా కూడా ఎవరిపైన మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ ఎవరైనా మైనర్ అమ్మాయితోటి లవ్లో ఉన్నాడు అనుకోండి, లేకుంటే అమ్మాయే మీ అబ్బాయిని అంటే మీ ఫ్రెండ్ని ట్రాప్ చేసింది అనుకోండి, అయినా కూడా అది కేసు అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టోరీ మొత్తం ఎవరికి చెప్పకుండా ఉన్నందుకు, అంటే పోలీస్ వాళ్ళకి అవ్వచ్చు, లేకుంటే వీళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళకి చెప్పకుండా ఉంటే ఒక ఫ్రెండ్గా మీ పైన కూడా కేసు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోక్సో అనేది ఒక్కొక్కరికి అంటే దాంట్లో కూడా మళ్ళీ దాన్ని ఏమంటారు జైలు శిక్ష కావచ్చు, లేకుంటే దాన్ని కట్టాల్సింది కావచ్చు, ఇవంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా అది చాలామంది మీద ఇప్పటివరకే కేసులు అయినాయి. సంవత్సరానికి 5,000 అంటే అర్థం చేసుకోండి. కేవలం తెలంగాణ రాష్ట్రం చూసుకుంటేనే 5,000 నెలకి సంవత్సరానికి. పోక్సో ఇప్పుడు ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. నిజానికి పోక్సో గురించి ఇప్పటికీ చాలామందికి తెలీదు. మైనర్లైన పిల్లల భద్రత కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. విచిత్రం ఏంటంటే ఎవరైతే మైనర్ పిల్లలు ఉన్నారో వారికి కూడా ఈ చట్టం గురించి అవగాహన కల్పించడంలో ఇటు ప్రభుత్వాలు కానీ, అటు న్యాయ వ్యవస్థ కానీ, తల్లిదండ్రులు, పోలీసులు ఎవరు కూడా దీనిపై సరైన శ్రద్ధ పెట్టడం లేదన్నది నిర్వాదేశం. ఇక ఎవరి కొరకు చట్టాలు చేస్తున్నామో వారికే ఆ చట్టాల పట్ల అవగాహన లేకపోవడం శోచనీయం. పాఠశాలలో చదువుతున్నప్పుడే వారికి ఈ చట్టం గురించి క్షుణ్ణంగా తెలియజేయడం ఎంతో అవసరం అన్నది మేధావులు అంటున్నమాట. అందుకే అసలు పోక్సో చట్టం ఏంటి, ఎలా మేలు చేస్తుంది అన్ని విషయాలపై అవగాహన కల్పించడానికి ఆదాబ్ హైదరాబాద్ ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సో చట్టం మనం ఇది తీసుకొచ్చింది పోక్సో చట్టం అనేది మైనర్ల కోసం, ఎవరైతే 18 సంవత్సరాల కిందకి ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చినాం. వాళ్ళకే అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంది, దీంట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనేది చాలామంది కూడా తెలియదు. సో చాలామంది పోలీసులు ఈ మధ్యలో ఏం చేస్తూ ఉన్నారంటే ట్రాఫిక్ రూల్స్ గురించి వీటి గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తామని చెప్పి స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. సో అట్లనే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఈ పోక్సో కేసు గురించి, పోక్సో చట్టం గురించి, అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏంది, ఎవరెవరు ఎట్లా వాడుకోవచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు ఇట్లాంటివన్నీ కూడా నిర్వహిస్తే బాగుంటుంది. ఇక దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, ఆన్లైన్ దుర్వినియోగ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోక్సో చట్టం అత్యంత కీలకమైన రక్షణ చట్టంగా మారింది. 18 ఏళ్లలోపు బాలికలను లైంగిక నేరాల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. పిల్లలపై జరిగే లైంగిక దాడిని స్పష్టంగా నిర్వచించి కఠిన శిక్షలను నిర్దేశించడం ఈ చట్ట ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు, శారీరక దాడులు, అత్యాచారం, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, ఇక చిన్నారుల అశ్లీల వీడియోల తయారీ, పంపిణీ వంటి చర్యలు తీవ్ర నేరాలుగా పరిగణించబడతాయి.
అయితే 2019లో చట్ట సవరణ తర్వాత అత్యంత దారుణమైన అత్యాచార కేసుల్లో మరణశిక్ష కూడా అవకాశం కల్పించారు. సో దీంట్లో మరణశిక్ష వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ పోక్సోలో. సో మీరు చిన్నపిల్లలతోటి అసభ్యంగా అంటే అశ్లీల మాటలు బూతులు మాట్లాడడం, అశ్లీలమైనటువంటి వీడియోలు చిత్రీకరించడం కావచ్చు, వాళ్ళతోటి వాట్సాప్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ టెక్స్ట్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటి అన్నీ కూడా ఈ పోక్సోలో ఉన్నాయి. ఇట్లాంటి సెక్షన్లు ఈ పోక్సోలో ఉన్నాయి. సో మీరు ఇట్లా దీంట్లో ఏ ఒక్కటి చేసినా కూడా, నేనేం చేస్తున్నా జస్ట్ చాటింగ్ చేస్తున్నా అంతే కదా, నేనేమన్నా జస్ట్ ఏదో ఫ్రెండ్షిప్ లెవెల్ బాండ్లో నేను జస్ట్ ఒక చిన్న బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంతే కదా అంటే అది కూడా మీకు ఈ పోక్సో కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పోక్సో చట్టంలో అత్యంత కీలక అంశం బాధితుల గోప్యత రక్షణ. చిన్నారి పేరు, ఫోటో, కుటుంబ వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని బయటపెట్టడం చట్టవిరుద్ధం. సో ఈ పోక్సోలో ఏంటంటే ఇప్పుడు మైనర్ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి ఫోటో కానీ వాళ్ళ పేరెంట్స్ సంబంధించినటువంటి ఫోటో కానీ అసలు ఎక్కడ కూడా బయటికి రావు, ఎవరికి కూడా చెప్పరు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆ పాపకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి. ఇక మీడియా సంస్థలు కూడా బాధితుల గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, మొబైల్ యాప్స్, గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా చిన్నారులను లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోక్సో చట్టం సైబర్ నేరాలకు వర్తిస్తోంది. సో దీంట్లో ఏంటంటే మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు. సో ఒకవేళ ఇప్పుడు ఇంకా ఏంది అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే పోక్సోలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఫొటోస్ కానీ, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ కానీ ఈ మీడియా వాళ్ళు వీళ్ళందరూ బయట పెడితే వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. ఇందాక నేను చెప్పిన కదా, చిన్నారులతోటి అసభ్య సంభాషణ, వాళ్ళ ఫోటోలు అడగడం, వీడియోల ద్వారా వేధించడం, అశ్లీల కంటెంట్ పంపించడం వంటి చర్యలు నేరంగా పరిగణించబడతాయి. సో మీరు అడల్టరేట్ కంటెంట్ కానీ, పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి కంటెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళతో షేర్ చేసినా అప్పుడు కూడా మీ పైన ఈ కేసు అయ్యేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఇక సైబర్ క్రైమ్ విభాగాలు ఇటువంటి కేసులపై ప్రత్యేక దృష్టి పెరుగుతున్నాయి. ఇక పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించడం, పాఠశాలల్లో భద్రతా విధానాలు కఠినంగా అమలు చేయడం, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చట్టం ఎంత కఠినంగా ఉన్నా సమాజంలో అవగాహన, వేగవంతమైన న్యాయం, బాధితులకు మానసిక బలం కల్పించినప్పుడే చిన్నారులపై నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోక్సో కేసు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పోక్సో అన్నది పాపులర్ అయిపోయింది. ఒక పార్టీ సంబంధించినటువంటి ఎంపీ కొడుకు విషయంలో ఇది చాలా సంచలనంగా మారింది. ఈ వార్త ఏంటంటే పోక్సో అంటే ఇక వాళ్ళ కొడుకే అని గుర్తుకొస్తాడు ఈ టైంలో అయితే. సో అంత విధంగా అయింది. తెలంగాణలో పోక్సో కేసుల గణాంకాలు ఎట్లా ఉన్నాయి 2026 జనవరి నుంచి వెళ్ళి చూసినట్టయితే ఇక తెలంగాణలో ప్రతి సంవత్సరం సగటున 5,000 నుండి 6,000 వరకు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అంటే నెలకు సుమారు 450 నుండి 500 వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ప్రతి కేసులో ఒకరు లేదా అంటే అంతకంటే ఎక్కువ మందిపై కేసులు పెడుతూ ఉంటారు. 2025 గణాంకాల ప్రకారం నిందితులు దాదాపు 98% మంది బాధితులు తెలిసిన వారు అంటే బంధువులు, స్నేహితులు, పొరుగు వారు ఉంటున్నారు. ఇది మరీ దౌర్జన్యం ఏంటంటే ఈ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో వీళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, సో వీళ్ళే ఎక్కువ 98% వాళ్ళే ఉంటున్నారు. ఏదో తెలియని వాళ్ళు ఆన్లైన్లో పరిచయం అయ్యి, లేకపోతే ఇక్కడ వేరే పక్కన స్కూల్స్ ఉండి అట్లా లేదు ఇక్కడ ముచ్చట. 98% బంధువులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్లో బంధువులు ఉన్న వాళ్ళే, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు వీళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇన్ని కేసులు నమోదున్నా ఆ వివరాలు ఎవరికి తెలియడం లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమ కళ్ళ ముందు ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒక పోక్సో కేసు వెనకాల రాజకీయ పార్టీలన్నీ పడుతూ రాద్ధాంతం చేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద స్పందించే సమయం లేనిపోని సోకాల్ నాయకులు ఒక కేసును పట్టుకొని వేలాడటం దేని సంకేతం? మిగతా కేసుల మీద ఎందుకు స్పందించడం లేదన్నది అక్కడ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే ఇప్పుడు పోక్సోను దుర్వినియోగం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నది కూడా ఆందోళనకరంగా మారింది. అట్లా పోక్సోని కూడా దుర్వినియోగం చేసేటువంటి అవకాశం, సందర్భం ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక పోక్సో చట్టం సెక్షన్లు, దీంట్లో సెక్షన్లు, కఠిన శిక్షల వివరాలు. సెక్షన్లు ఎట్లా ఉంటాయి, దాంట్లో శిక్షలు ఎట్లుంటాయి చూద్దాం ఒకసారి. ఇగో పోక్సో చట్టం కింద నేర తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా 2019 సవరణలు, 2024 తాజా తీర్పుల ప్రకారం శిక్ష వివరాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. సెక్షన్ 3, 4 అంటే దీనికి ఏమొస్తుంది, శరీర లైంగిక దాడి
ప్రవేశ లైంగిక దాడి ఈ సెక్షన్ ప్రకారం కనీసం 10 ఏళ్ల జైలు నుండి యావజ్జీవితం పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సో జరిమానా కూడా మీకు ఎంతో కొంత విధిస్తారు. కొన్ని సందర్భాలల్లో చాలా తక్కువ, ఒక 5,000, 10,000 ఇట్లాంటివి కూడా జరిమానా విధిస్తారు. ఇక సెక్షన్ 5, 6 తీవ్రమైన శరీర ప్రవేశ లైంగిక దాడి అంటే రక్షించాల్సిన వారే భక్షించినా గాయపరిచినా కనీసం 20 ఏళ్ల జైలు నుండి మరణశిక్ష వరకు వీళ్ళకి ఇక్కడ శిక్ష పడుతుంది. ఈ సెక్షన్ 7, 8లో ఏముందంటే శారీరక లైంగిక వేధింపు అంటే వాళ్ళ అనుమతి ప్రవేశం లేకుండా లైంగిక ఉద్దేశంతో తాకడం లాంటివి చేస్తే కనీసం 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో మైనర్ అమ్మాయిల పర్మిషన్ లేకుండా అంటే తాకితే కనుక మీకు 5 ఏళ్ల వరకు పడుతుంది. 9, 10లో ఏం చూపిస్తూ ఉంది సెక్షన్లో అంటే తీవ్రమైన శారీరక లైంగిక వేధింపు అంటే అధికారంలో ఉన్న పోలీసులు ఉపాధ్యాయులు కనుక చేస్తే కనీసం 5 ఏళ్ల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో అధికారంలో ఉన్నటువంటి పోలీసులు, టీచర్స్, సో వీళ్ళు చేస్తే కూడా వాళ్ళపైన కూడా కేసు ఫైల్ అవుతుంది సెక్షన్ 9 and 10లో. సో వాళ్లకు 5 నుంచి వెళ్ళి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇక సెక్షన్ 11, 12లో ఏముంది, లైంగిక వేధింపు అంటే తాకకుండా మాటలు, సంజ్ఞలు, సైబర్ వేధింపుల ద్వారా వేధిస్తే కనీసం 3 ఏళ్ల నుండి వెళ్ళి వీళ్ళకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు ఎంతో కొంత జరిమానా కూడా విధిస్తారు. సెక్షన్ 13, 14, 15లో ఏంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే పిల్లల అశ్లీల చిత్రాలు తీయడం, వ్యాప్తి చేయడం, వాటిని నిల్వ ఉంచుకోవడం ఇట్లాంటివి చేస్తే కూడా నేరమే. కఠిన జైలు శిక్ష, దాంతోపాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. సో మీరు ఏ ఒక్కటి చేసినా కూడా ఖచ్చితంగా మీపై పోక్సో అనేది కేసు ఫైల్ అవుతుంది. కాకపోతే మళ్ళీ ఈ కేసులో సెక్షన్లను బట్టి మీకు జైలు శిక్ష ఎంతకాలం పడుతుంది, జీవిత కారాగారి అవుతారా, మీరు మరణశిక్ష విధిస్తారా, జరిమానా ఎంత విధిస్తారా అనేది మీరు చేసినటువంటి ఆ నేరం పైన ఆధారపడి ఉంటుంది. ఇక చట్టం యొక్క అత్యంత కఠినమైన నిబంధనలు 5. ఇక సాధారణ క్రిమినల్ చట్టాలకు పోక్సో చట్టానికి చాలా తేడా ఉంది. ఈ చట్టం నిందితుల పట్ల అత్యంత కఠినంగా ఉంటుంది. నేరం నిరూపించవలసిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది. ఇక సెక్షన్ 29 ప్రకారం సాధారణంగా కోర్టులో నేరం రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోక్సోలో నిందితుడే తాను తప్పు చేయలేదని కోర్టులో నిరూపించుకోవాలి. ఇది నాన్ బెయిలబుల్ నేరం. అరెస్ట్ చేయడానికి పోలీసులకు వారెంట్ అవసరం లేదు. బెయిల్ అనేది హక్కుగా రాదు, కోర్టు విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లలు సమ్మతికి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. ఆ పిల్లవాడు బాలిక ఒప్పుకుంది కాబట్టే చేశాను అని నిందితుడు చెప్తే చట్టం అసలు ఒప్పుకోదు. అదేవిధంగా రిపోర్ట్ చేయకపోవడం అది కూడా నేరమే. సెక్షన్ 19 పిల్లలపై లైంగిక దాడి జరిగిందని లేదా జరగబోతుందని తెలిసి కూడా సమాచారం దాచితే సదరు వ్యక్తికి అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఎవరైనా కూడా 6 నెలల జైలు శిక్ష పడుతుంది. సో చెప్పినాక ఇందాక నేను ఎవరైనా కావచ్చు ఆ నేరం అంటే ఇక్కడ ఈ ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ పోక్సో అనేది వీళ్ళపైన కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక మైనర్ అమ్మాయి అయినా అవ్వచ్చు, బాలిక అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటున్నారు, లేకుంటే వాళ్ళని లైంగికంగా వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫొటోస్, వీడియోస్ తీసి వేరే వాళ్ళకి పంపించడం కావచ్చు, వాళ్ళ ఫోన్లో ఉంచుకోవడం కావచ్చు, వాళ్ళ ఫోన్లో స్టోర్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారని అన్నీ మీకు తెలిసి మీకు చెప్పకపోయినా కూడా మీకు 6 నెలల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రహస్య విచారణ, మీడియా గోప్యత, ఇక బాధితుల వివరాలు, ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. విచారణ కూడా కెమెరా ముందే అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అవుతుంది. ఇంకా మైల్రాయ్ లాంటి సుప్రీంకోర్టు తీర్పులు చట్టాన్ని మరింత స్పష్టం చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పులు ఇవే. స్కిన్ టు స్కిన్ తీర్పు 2021లో బట్టలపై నుంచి తాకితే పోక్సో కేసు వర్తించదు అన్న బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. లైంగిక ఉద్దేశం ఉందా లేదా అన్నదే ముఖ్యం, కానీ చర్మం నేరుగా తాకాలా లేదా అనేది ముఖ్యం కాదని తేల్చెప్పింది. సో ఇది అంటే దీన్ని ఎట్లా చెప్పాలనేది అర్థం కావట్లేదు. అంటే అప్పట్లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా ఉండే అంటే మీరు అంటే డ్రెస్సు పైనుంచి తాకితే ఏం కాదు, కానీ బట్టలు ఇప్పేసి తాకితేనే నేరం కిందకి పరిగణించబడతాయని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ దాన్ని కొట్టేసి మనం ఏ ఉద్దేశంతో తాకుతున్నాం అనేది ముఖ్యం, కానీ డైరెక్ట్ చర్మాన్ని తాకుతున్నామా లేకుంటే డ్రెస్సుని తాకుతున్నామా ఇది ముఖ్యం కాదని చెప్పారు. చైల్డ్ పోర్నోగ్రఫీ నిల్వ చేయడంపై తీర్పు 2024లో పిల్లల అశ్లీల చిత్రాలను, వీడియోలను ఇతరులకు షేర్ చేయకపోయినా కేవలం ఫోన్లలో లేదా గ్యాజెట్లలో డౌన్లోడ్ చేసుకొని నిల్వ ఉంచడం, చూడటం కూడా పోక్సో సెక్షన్ 15 కింద నేరమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం దుర్వినియోగంపై న్యాయస్థానాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పోక్సో చట్టం పిల్లల రక్షణకు బ్రహ్మస్త్రం లాంటిది అయినా కొన్ని సందర్భాల్లో ఇది దుర్వినియోగం అవుతుండడంపై కోర్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుక్త వయసు, ప్రేమలు ఇలాంటివే టీనేజ్ వయసులో పరస్పర ఇష్టంతో ఉన్న ప్రేమ జంటలపై అమ్మాయి తరపు తల్లిదండ్రులు
పగతో ఈ కేసులు పెడతా ఉన్నారు. వ్యక్తిగత కక్షలైన ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు లేదా ఉపాధ్యాయులపై కోపంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పోక్సో సెక్షన్ 22 ప్రకారం కావాలని తప్పుడు ఫిర్యాదు చేసిన వారికి కూడా చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ పోక్సో అనేది తెలిసిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ బంధువులపైన, టీచర్స్ పైన, వీళ్ళపైన కావాలని ఈ కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కావాలని తప్పుడు కేసు పెట్టినట్టయితే మీ పైననే రివర్స్ కేసులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ చట్టం ఉద్దేశం పిల్లలను వేధింపుల నుండి రక్షించడమే కానీ తప్పుడు కేసులతో ఇతర జీవితాలను నాశనం చేయడం కాదు. అత్యవసర సమయంలో ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు, బాధితులకు గైడ్లు మీకు తెలిసిన ఏ పిల్లలకైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తే తక్షణమే స్పందించి సహాయక నెంబర్లు చైల్డ్ లైన్కి అయితే 1098, ఇది 24 hours ఉంటుంది. లేదా పోలీస్ వాళ్ళకైతే 100కి, మహిళా హెల్ప్ లైన్కి అయితే 181కి సమాచారం ఇవ్వచ్చు మీరు. సో ఇట్లా ఏంటంటే మీరు ఇచ్చిన తర్వాత 24 గంటలలోపు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం కోసం బాలానికి అత్యంత కీలకం. ఒకవేళ ఎవరి వైపైన తప్పుడు ఆరోపణలతో వస్తే తక్షణమే అనుమోగుడైన క్రిమినల్ లాయర్ని సంప్రదించాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించే స్కూల్ సర్టిఫికేట్లు, సీసీటీవీ ఫుటేజ్ లేదా ఇతర ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. సో ఇది ఏంటంటే పోక్సో కేసు ఎన్ని సెక్షన్లు ఉంటాయి, అసలు ఈ పోక్సో కేసు అనేది ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది అనేది చాలామంది కూడా అవగాహన లేదు. సో మీరు చాలామంది కూడా అబ్బాయిలు ముఖ్యంగా మీ జీవితం నాశనం చేసుకుంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీరు ఏం చేస్తున్నారు అనేది కొంచెం తెలుసుకొని చేయండి. ఏంటంటే అమ్మాయి లవ్ అని, లేకపోతే రిలేషన్ అని, ఫ్రెండ్షిప్ అని కొంచెం ఆ మత్తులో ఉండిపోతారు. సో కొంచెం బయటికి వచ్చి అసలు నేను ఏం చేస్తున్నా, నేను చేసే కరెక్టేనా, దీనివల్ల నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా, సో ఇట్లాంటివి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఒక మేజర్ అమ్మాయితోటి మీరు మాట్లాడినప్పుడు, మీరు అమ్మాయికి మెసేజ్ చేసినప్పుడు కానీ, లేకుంటే ఏం చేసినా కూడా అప్పుడు కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంత పెద్దగా ఈ పోక్సో కేసు అనేది కాదు, మీ జీవితానికి ఇది ఒక పెను ప్రమాదంగా మారుతుంది. పోక్సో అనేది ఏంటంటే మీరు యావజ్జీవ కారాగార శిక్ష కూడా అనుభవించవచ్చు, మీకు మరణ శిక్ష కూడా వేయవచ్చు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి ఈ కేసులో. అందుకే మైనర్ అమ్మాయిలతోటి, కొంచెం మైనర్ అమ్మాయిలు కావచ్చు, మీరు కూడా అబ్బాయిలకు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఒకసారి జీవితం పోగొట్టుకున్నామంటే తిరుగు రాదు మళ్ళీ.